హలో గైస్, యూట్యూబ్ లో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా? అయితే మీరు అప్లోడ్ చేసిన వీడియోకి ఎంత మనీ ఎర్న్ చేశారు అని తెలుసుకోవాలంటే చాలా మంది వైటీ టూల్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వైటీ టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మీ ఛానల్ యొక్క URL అని ఉంటుంది, అది అక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మీ ఎర్నింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ ఎర్నింగ్స్ చూసి 10,000, 50,000, lakhs వస్తుందని కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ డబ్బులు నిజంగా మీ అకౌంట్ లోకి వస్తాయా లేకపోతే ఫేక్ అని చాలా మంది క్రియేటర్స్ ఇంకా కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ చాలా డౌట్ అయితే పడుతున్నారు. సో ఇప్పుడు ఈ టూల్ అనేది నిజమా లేక మీ యూట్యూబ్ లో ఇంకా ఏ విధంగా ఎర్నింగ్స్ అనేవి కనిపిస్తాయి అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కు టాక్స్. చాలా మంది వాళ్ళ యొక్క యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేవి చూసుకోవడానికి వైటీ టూల్, సోషల్ బ్లేడ్ లాంటి వెబ్సైట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ మన ఛానల్ కి ఎంత ఇన్కమ్ వస్తాయని చెప్పి చూపిస్తాయి. కానీ ఇవి 100% కరెక్టా అంటే అస్సలు కరెక్ట్ కాదండి. ఇవి మనకు గెస్ మాత్రమే అన్నమాట. సో ఇంకా CPM, RPM, యూట్యూబ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో అని చాలా మందికి అసలు క్లారిటీ లేదు. అసలు CPM అంటే ఏంటి, RPM అంటే ఏంటి, యూట్యూబ్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందా అని ఎవరికి తెలియదు. ఇంకొత్తగా వచ్చిన వాళ్ళకైతే అస్సలు ఐడియా ఉండదు. సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఇప్పుడు వైటీ టూల్స్ లో ఎర్నింగ్స్ నిజమా కాదా అని మనం తెలుసుకుందాం. సేమ్ వైటీ టూల్స్ అని సోషల్ బ్లేడ్ ఇంకా నాక్స్ ఇన్ఫ్లుయెన్సర్ లాంటి టూల్స్ అనేవి యూజ్ చేసి ఎర్నింగ్స్ అనేది చెక్ చేసుకుంటారు. అంటే ఇవన్నీ మనకి గెస్ ఎస్టిమేషన్ మాత్రమే. అంటే వాళ్ళు వైటీ స్టూడియో డేటా అనేది అస్సలు తీసుకోరండి. కేవలం 1000 వ్యూస్ కి యావరేజ్ CPM బట్టి గెస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక 10,000 వ్యూస్ ఉన్న వీడియోకి సోషల్ బ్లేడ్ కానీ ఇంకా వైటీ బ్లేడ్ అనేది 500 to 10,000 రూపీస్ చూపిస్తుంది. అంటే నిజంగా మనం చెప్పాలంటే అంత డబ్బులు అయితే అస్సలు రాదండి. కరెక్ట్ గా మన ఎర్నింగ్స్ అనేది వైటీ స్టూడియోలో మాత్రమే ఉంటుందండి. ఈ టూల్స్ ఎర్నింగ్ తో పాటు మనం CPM, RPM అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇదైతే ఇప్పటికీ చాలా మందికి క్లియర్ గా ఐడియా అయితే అస్సలు లేదు. అసలు CPM అంటే మనం కాస్ట్ పర్ మిల్ అంటారు. అంటే 1000 వ్యూస్ కి అడ్వర్టైజర్స్ ఎంత మనీ పే చేస్తారు అని అర్థం. ఇప్పుడు RPM చూసుకుంటే రెవెన్యూ పర్ మిల్ అంటారు. అంటే 1000 వ్యూస్ కి క్రియేటర్స్ కి వచ్చే నిజమైన డబ్బు అని. అంటే మనకి క్రియేటర్స్ కి వచ్చే నిజమైన డబ్బులు RPM ద్వారా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. అదే అడ్వర్టైజర్స్ ది చూసుకుంటే మనకి CPM ద్వారా క్యాల్కులేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ అయితే చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే CPM అనేది 100 రూపీస్ ఉంటే 1000 వ్యూస్ కి అడ్వర్టైజర్స్ 100 పే చేస్తారు. కానీ ఈ యూట్యూబ్ ఏం చేస్తుంది, 45% అనేది కట్ తీసుకుంటుంది. ఇంకా మిగిలిన 55% ఉంటుంది కదండి. ఈ 55% అనేది మాత్రమే క్రియేటర్స్ కి అనేది ఇస్తుంది. అంటే RPM అనేది 55 అవుతుంది. కానీ మన యాక్చువల్ గా వచ్చే ఇన్కమ్ అయితే CPM అస్సలు కాదండి, RPM బట్టే వస్తుంది. సో మానిటైజేషన్ లేకుండా యూట్యూబ్ లో డబ్బులు అయితే అస్సలు రావండి. అండ్ యూట్యూబ్ కూడా ఇవ్వదు. సో CPM ప్రతి ఛానల్ కి, కంట్రీకి అనేది మారుతూనే ఉంటుంది. ఇంకా యాడ్ క్లిక్స్ ఉంటాయి, వాచ్ టైమ్, ఎంగేజ్మెంట్ బట్టి కూడా ఇన్కమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అంటే మీ వైటీ టూల్ లో ఇప్పుడు ఎంత మనీ కనిపించినా అంటే డాలర్ లో అనేది కనిపిస్తుంది. ఇంకా రూపీస్ లో చూసుకుంటే మనం 10,000 రూపీస్ చూపించినా ఇంకా 1 lakh చూపించినా ఇవైతే మనకి 100 రూపీస్ కూడా అస్సలు రాదు. యూట్యూబ్ నుంచి డబ్బు రావాలంటే ఏం చేయాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఏం లేదు, అంతా నార్మల్ ప్రాసెస్ అండి. 10,000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4,000 వాచ్ అవర్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోవాలి. లేదా 10 million షార్ట్ వ్యూస్ అనేవి కంప్లీట్ చేస్తే మీరు కూడా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మాత్రమే మీకు రియల్ గా ఇన్కమ్ అయితే వస్తాయండి. సో వైటీ టూల్ ఎర్నింగ్స్ అనేది ఎవరు కూడా చెక్ చేసుకొని మోసపోకండి. యూట్యూబ్ స్టూడియోలోనే మీకు నిజమైన రెవెన్యూ అంతా మొత్తం క్లియర్ గా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మీరు ఏం చేయాలంటే మీరు నార్మల్ గానే మీ యొక్క యూట్యూబ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇలానే కన్సిస్టెంట్ గా కంటెంట్ అనేది క్రియేట్ చేయండి. ఆడియన్స్ తో కూడా మంచిగా ఎంగేజ్ అయ్యేలాగా చేయండి. మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇలాంటి ఇంకా యూస్ఫుల్ క్లారిటీ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. బాయ్ బాయ్.